ఉంటాయి. వీటన్నింటినీ కూడా మీ లైఫ్ లోనికి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించుకొని మీరు ఎలాగ పొందగలుగుతారు చాలా ఈజీగా రమణి గారు మీకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారండి. మై డియర్ ఫ్రెండ్స్, నేను చెప్పే ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే, మేడం చెప్పినటువంటి సూపర్ పాయింట్స్ ని మీరు కనుక ఫోకస్డ్ గా వింటే మీరు 100% మీ లైఫ్ ని ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోగలుగుతారు. మీరు ఏ విధంగా కావాలి అనుకుంటున్నారో ఆ విధంగా. సో ప్రతి ఒక్కరు కూడా కోరుకున్నటువంటి హ్యాపీనెస్, హెల్దీ, లైక్ మనీ, ఇవన్నీ కూడా మంచి టూల్స్ అండ్ టెక్నిక్స్ ఇవ్వడానికి, వాట్ ఈస్ లా ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పడానికి రమణి గారు రెడీగా ఉన్నారు. సో మీ అందరూ కూడా ఒక్కసారి వీడియోస్ ఆన్ చేసుకొని కనుక మీరు క్లాస్, ఈ సెషనే కాదు ఎప్పుడైనా మనం వీడియోస్ ఎందుకు ఆన్ చేసుకోవాలి అంటే, ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చానండి, లేదా మీరు మా ఇంటికి వచ్చారు, నేను డోర్ ఓపెన్ చేసి నేను లోపలికి వెళ్ళి కూర్చుంటే ఇజ్ ఇట్ గుడ్? సో ఆ వైబ్రేషన్స్ అన్నది కనెక్టివిటీ అన్నది ఉండదు. సో మనము ఇప్పుడు క్లాస్కి వచ్చాము అంటే డెఫినెట్లీ ఇది మనం తెలుసుకోవడానికి మన లైఫ్ లో ఒక గోల్డెన్ డేగా భావించి మీరు వీడియోస్ కనుక ఆన్ చేసుకోగలిగితే రమణి గారు చెప్పినటువంటి ఆ యొక్క చేయగలుగుతారు. ఆ సబ్జెక్ట్ ఇంకా మీకు లోపలికి బాగా వెళ్ళడం జరుగుతుంది. ఇఫ్ ఎవరైనా కంపల్సరీ నాకు వీడియో అవ్వద్దు, పాసిబిలిటీ లేదు అన్న వాళ్ళు ఓకే, అదర్వైజ్ పాసిబుల్ ఉన్నవారు వీడియో ఆన్ చేసుకుంటే రమణి గారి యొక్క ఫ్రీక్వెన్సీ, హై ఫ్రీక్వెన్సీ, ఆ ఎనర్జీ అంతా కూడా మీరు చాలా ఈజీగా అట్రాక్ట్ చేసుకోగలుగుతారు. కాబట్టి ఆమె ఇచ్చేటటువంటి వండర్ఫుల్ సబ్జెక్ట్ ని మీరు వీడియో ఆన్ చేసుకొని కనెక్టివిటీతో చూస్తే ఆ రిజల్ట్ మీకే తెలుస్తుంది. సో దిస్ ఈస్ అబౌట్ రమణి గారు. వన్స్ అగైన్ రమణి గారు, I wish you all the best for your successful law of attraction coach career. Wish you all the best, Ramani garu. థ్యాంక్ యూ మేడం, చాలా చక్కటి మాటలు చెప్పారు, చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ మేడం. Yes, thank you ma'am. మళ్ళీ నేను రమణి గారు సెషన్స్ లో స్టార్ట్ అయినప్పుడు నేను మళ్ళీ వస్తాను. సో అప్పుడు మీరు అందరూ కూడా నాకు వీడియోస్ ఆన్ చేసుకొని కనిపిస్తే ఐ సో హ్యాపీ, ఐ ఫెల్ట్ హ్యాపీ. ఎందుకంటే ఇప్పుడు మీరు పాజిటివ్ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకుంటారు, రమణి గారు ఇచ్చే మంచి కంటెంట్ రిజల్ట్ ని మీరు తీసుకోబోతున్నారు. సో ఆటోమేటిక్ గా మీరు హై ఫ్రీక్వెన్సీలోకి వచ్చేస్తారు. కాబట్టి ఆటోమేటిక్ గా మీరు కూడా ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ పాజిటివ్ వే, ఇన్ సక్సెస్ఫుల్ థింకింగ్, సో ఆ రకంగా వస్తారు. సో మళ్ళీ మనం సెషన్స్ లో కలుద్దాము. మోర్ పవర్ టు యూ ఆల్. థ్యాంక్ యూ మేడం. ఓవర్ టు యూ రమణి గారు. అంజలి మేడం కూడా లా ఆఫ్ అట్రాక్షన్ ట్రైనర్ అండి, చాలా అద్భుతంగా క్లాసులు చెప్తారు. ఆవిడ నాకు చాలా ఇన్స్పిరేషన్ అనమాట. థ్యాంక్ యూ మేడం నా గురించి. We all are one, రమణి గారు. We all are one. We all are one family. థ్యాంక్ యూ మేడం. Yes. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు మనం లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలుసుకుంటాం. లా ఆఫ్ అట్రాక్షన్ లో మనకి చాలా తెలిసినట్లుగా ఉంటాయి, కానీ అవి అప్లై చేసినట్లుగా అయితే, తెలుసుకుని అప్లై చేసినట్లుగా అయితే చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే మనం పొందవచ్చు. నేను రీసెంట్ గా లా ఆఫ్ అట్రాక్షన్ సర్టిఫికేట్ కోర్స్ చేశాను. మేడం స్క్రీన్ షేర్ కనిపిస్తుంది మేడం నాది? ఎస్ మేడం, క్లియర్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ ఒక 2 years నుంచి నార్మల్ గా నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత నేను అప్లై చేయడం స్టార్ట్ చేశాను. అప్లై చేసిన తర్వాత కొంచెం కొంచెం నా లైఫ్ లో రిజల్ట్ అయితే వచ్చింది. అది మనీ విషయంలోని, ఇంకా రిలేషన్ విషయంలోని, హెల్త్ కూడాను చాలా చాలా మిరాకిల్స్ అయితే నా లైఫ్ లో జరిగాయి. ఈ సబ్జెక్ట్ ఇంకా డీప్ గా నేర్చుకోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో నేను మళ్ళీ సర్టిఫికేట్ కోర్స్ అనేది ఇంకా డీప్ గా తెలుసుకోవాలని జాయిన్ అయ్యి ఇంకా వీటిపైన పూర్తి అవగాహన తెచ్చుకున్నాను. ఇలా తెచ్చుకున్న తర్వాత ఇది లా ఆఫ్ అట్రాక్షన్ అంటే సైన్స్. మనకి ఏమంటారంటే కనిపించినట్లుగా ఉంటది, కానీ రిజల్ట్ అయితే ఈజీగా వస్తుంది. అదనేది మనం ముందు క్లాసులు నేర్చుకోవడం వల్ల అది ఏంటనేది మీకు అర్థమవుతుంది.
మీరు ఎక్కడి నుండి జాయిన్ అయ్యారు? అరుణ గారు ఎక్కడి నుంచి జాయిన్ అయ్యారు? ప్లీజ్ చెప్పండి మేడం, తెలుసుకోవాలని. సాయి కోలాటంలోనే కోలాటం దగ్గర మీరు పెట్టారు కదా, దాంట్లో వావ్, అదే ఉందని ఆన్ చేసి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ జాయిన్ అయినందుకు. థ్యాంక్ యూ. వినీలా గారు ఎక్కడి నుండి జాయిన్ అయ్యారు మేడం? ఖమ్మం అండి. థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా నా గురించి ఇంట్రొడక్షన్ చేస్తున్నాను. నేను ఒక 2 years బ్యాక్ బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకున్నాను. బేసిక్ అండ్ అడ్వాన్స్ కూడా నేర్చుకున్నాను. కానీ నాకు ఎక్కువగా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ తో నేను ఈ సర్టిఫికేట్ కోర్స్ అనేది చేయడం జరిగింది. ఎన్ఎల్పి అంటే న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్. నేను 2021లో జాయిన్ అయ్యాను. ఈ క్లాస్ ఏంటంటే ఎన్ఎల్పి టెక్నిక్స్ కూడా నేను ఈ క్లాస్ లో అక్కడక్కడ చెప్పడం జరుగుతుంది. ఈ క్లాస్ అటెండ్ అయిన తర్వాత మన మైండ్ లోని ఎటువంటి నెగిటివ్ బ్లాక్స్ ఉన్నా, ఓల్డ్ బిలీఫ్స్ ఉన్నా సరే వాటిని బ్రేక్ చేయడం ఎలాగనేది ఈ ఎన్ఎల్పి ద్వారా మనము తెలుసుకుంటాము. ఇంకా ఎన్ఎల్పి ఇంకా రెండోసారి కూడా నేను జాయిన్ అయ్యాను. నెక్స్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ సర్టిఫికేట్ కోర్స్ కూడా చేశానండి. ఇంపాక్ట్ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ కోర్స్ కూడా చేశాను. నేను ఈ బ్యూటిషియన్ కోర్సుని కంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ లోనే ఒక మన లైఫ్ ని చేంజ్ చేసుకునే మిరాకిల్ అనేది జరుగుతుంది మన లైఫ్ ని చేంజ్ చేసుకోవడానికి అని నేను తెలుసుకున్న తర్వాత నేను వీటిపైన వర్క్ చేయడం జరిగింది. ఇంకా ఇలా నేర్చుకుంటూ మనము ముందు ముందు నేర్చుకునే సబ్జెక్ట్ ని బట్టి ఈ సబ్జెక్ట్ ఎంతవరకు మన లైఫ్ లో యూజ్ అవుతుంది అనేది తెలుస్తుంది. నేను ఈ రోజు ఫస్ట్ క్లాస్ అండి. నేను ఇంతకు ముందు గ్రూప్ లో చాలా ప్రాక్టీస్ అయ్యి ఇంకా ఇది నేను నా ఫ్యామిలీకి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చెప్పడం జరిగింది. ఇంకా మా సిస్టర్స్ కి ఇలా నాకు తెలిసిన వారికి కూడా నేను ఈ సబ్జెక్ట్ ని పరిచయం చేశాను. చేసిన తర్వాత వాళ్ళలోని చాలా పాజిటివ్ థాట్స్ రావడము, చాలా మంచి మార్పు రావడం అయితే నేను గమనించాను. వాళ్ళ రిజల్ట్ కూడా పొందారు. ఇలాగ వాళ్ళ దగ్గర నుంచి నేను చాలా గ్రాటిట్యూడ్ పొందాను. ఇంకా ఈ సబ్జెక్టు ఇంకా చాలా మందికి స్ప్రెడ్ చేయాలి, తెలియచేయాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో నేను ఈ కోర్సుని స్టార్ట్ చేస్తున్నాను. మీరందరూ నా ఈ కోర్సులో జాయిన్ అవడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఫస్ట్ ఇప్పుడు గణేష్ ప్రేయర్ ఏదైనా ఒక మంచి పని చేసేటప్పుడు గణేష్ ప్రేయర్ తో స్టార్ట్ చేయాలి కాబట్టి ఇప్పుడు ఒక 2 minutes ప్రేయర్ విందాం అందరం కూడా. ఓకేనా? అందరూ వినడానికి రెడీగా ఉన్నారా ఫ్రెండ్స్? శుక్లాంబరధరం విష్ణు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎలా ఉంది శ్లోకం విన్న తర్వాత? కొంచెం ప్రశాంతంగా అనిపించిందా? వినీలా మేడం ఎలా ఉంది శ్లోకం విన్న తర్వాత? అది రాలేదండి, వాయిస్ రాలేదేమి. శుక్లాంబరధరం అని ఒక ఫస్ట్ ఇట్లా అంతే వచ్చింది, తర్వాత వాయిస్ లేదండి మళ్ళీ.
ఇక్కడైతే వచ్చింది మేడం, వచ్చిందని నేను అనుకున్నాను. సారీ. ఓకే నాకు అయితే రాలేదండి. ఓకే మేడం, నెక్స్ట్ స్లైడ్ కి వెళ్దాం మనం. అంటే ఇక్కడ వాయిస్ వినిపించింది, నేను వచ్చిందేమో అనుకున్నాను, ఇక్కడ కూడా రాలేదండి. ఓకే సారీ అండి, వచ్చింది అనుకున్నాను. ఇక్కడ చాలా పెద్ద సౌండ్ వచ్చింది అనుకున్నాను. నెక్స్ట్ స్లైడ్ కి వెళ్దాము, చూసాం కదా. అయితే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకోవడం వలన మనము ఏ ఎలాంటి జాబ్ కావాలనుకున్నా, ఎలాంటి డ్రీమ్ లైఫ్ కావాలనుకున్నా, ఎలాంటి రిలేషన్షిప్ అంటే మన రిలేషన్షిప్ ఎలా ఉండాలి అనుకున్నా సరే, ఇంకా మన లైఫ్ లోనికి మనకి ఏం కావాలన్నా సరే అట్రాక్ట్ చేయవచ్చు. మరి వీటి గురించి తెలుసుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా? ఎస్ అంటే ఎస్ అని చెప్పండి. థ్యాంక్ యూ. ఎస్ రమణి గారు, థ్యాంక్ యూ సో మచ్. మనము ఇప్పుడు ఉండే ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే, అది ఏంటంటే విక్టిమ్ మైండ్ సెట్ అంటారు. ఓల్డ్ బిలీవ్స్ తోని చాలా మంది మనం ఉంటాము. ఓల్డ్ బిలీవ్స్ అని అంటే మన తాత ముత్తాతల్ని అంటే వాళ్ళు మాట్లాడుకునేది వింటాము. ఇంకా అమ్మ నాన్నలు మాట్లాడుకుని వింటాము, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వింటాము, ఇంకా సినిమాల ద్వారా, ఇంకా చుట్టూ ఉన్న వాతావరణం బట్టి మనము ఎవరు ఏం మాట్లాడినా సరే అది నిజమని మనము నమ్మడం జరుగుతుంది. అది రైటా రాంగ్ అని తెలియకుండా రైట్ అనుకుని మన సబ్ కాన్షియస్ మైండ్ వాటిని రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. అదేంటంటే ఇంకా మనం పెరిగిన కొద్ది ఏది వింటే అదే రైట్ అనుకుంటాము. మన సబ్ కాన్షియస్ మైండ్ లోని ఇవన్నీ కూడా నెగిటివిటీ అనేది కొంతవరకు స్టోర్ అవుతుంది. దానివల్ల మన లైఫ్ లోని ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా సరే అవి ఒకప్పుడు మనము బిలీవ్ చేసినవి అవన్నీ కూడాను మనకి ఇప్పుడు అనిపిస్తుంది, అయ్యో ఇప్పుడు ఎందుకు ఈ లైఫ్ ఎలాగుంది, ఇంకా బెటర్ గా ఉంటే బాగుండు అనిపిస్తుంది. కానీ ఒకప్పుడు మనం రిసీవ్ చేసుకున్న నెగిటివ్ బిలీఫ్స్ వల్ల ప్రస్తుతం లైఫ్ అనేది ఎలా ఉన్నా సరే అది ఒకప్పుడు మనం థాట్ చేసింది అనమాట. అయితే ఇంకా బెటర్ గా ఉండాలి ఈ లైఫ్ అని మనకి ఇప్పుడు అనిపిస్తూ ఉంటది. బెటర్ గా మన లైఫ్ ఉండాలి అని అంటే మన థాట్స్ ని, మన ఆలోచన విధానాన్ని చేంజ్ చేసుకోవాలి పాజిటివ్ గా. మనం ఆడే మాటలు కూడా పాజిటివ్ గా ఉండాలి. ఇంకా మనం క్రియేషన్ చేసుకుంటాం అప్పుడప్పుడు కూడా, మనం అలాగుంటే బాగుండు, ఇంకా ఇంకా బెస్ట్ పొజిషన్ లో ఉంటే బాగుండు అని చెప్పి మనము ఎక్కువగా ఇమేజెస్ అంటే ఊహించుకుంటాం అన్నమాట. అది ఎలా ఉండాలని అంటే మంచిగా ఉండాలి. ఇంకా మన ఫీలింగ్స్ ఎప్పుడు కూడా మన ఫీలింగ్స్ ఎలాగుంటాయి అని అంటే ఏం ఆలోచిస్తామో మన ఫీలింగ్స్ కూడా అదే. హ్యాపీగా ఆలోచిస్తే హ్యాపీ ఫీలింగ్స్ వస్తాయి, నెగిటివ్ గా ఆలోచిస్తే నెగిటివిటీ వస్తుంది, అంటే దుఃఖంగా ఉండడం, బాధగా ఉండడం, ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. వాటిని బట్టి మన పనులు కూడా అలాగే ఉండడమే జరుగుతుంది. మరి మీరు విక్టిమ్ మైండ్ సెట్ నుంచి క్రియేటివ్ మైండ్ సెట్ కి మారడానికి రెడీగా ఉన్నారా? రెడీ అంటే రెడీ, ఓకే అని చెప్పండి, రెడీ అని చెప్పండి. ఓకే, ఇలాగా రెడీ. ఎప్పుడైతే మన ఆలోచన విధానం మారుతుందో, మన మాట తీరు మారుతుందో, ఇంకా ఈ ఇమేజెస్, ఫీలింగ్స్, యాక్షన్స్ కూడా ఆటోమేటిక్ గా చేంజ్ అవడం జరుగుతుంది. ఉదాహరణకి ఒక స్కూల్లో ఎక్స్పెరిమెంట్ చేశారనమాట. 2 ప్లాంట్స్ తెచ్చారు. 2 ప్లాంట్స్ తెచ్చిన తర్వాత వాటికి ఒక ప్లాంట్ కి నెగిటివిటీ థాట్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక చెట్టుకి నుంచి పాజిటివ్ థాట్స్ ఇవ్వడం జరిగింది అనమాట. ఇలా ఒక నెల రోజుల పాటు, డే 1 నుంచి డే 30 వరకు నెల రోజుల పాటు ఇలా ఎక్స్పెరిమెంట్ చేశారనమాట. మంచిగా మాట్లాడి వైబ్స్ ని క్రియేట్ చేసి ఒక చెట్టుకి పంపించడం వల్ల ఆ చెట్టు కూడాను ఆ ఫీలింగ్స్ ని తీసుకొని వాడుకోవడము, నెగిటివిటీ ఇచ్చే చెట్టు వాడుకోవడం జరిగింది, పాజిటివిటీ ఇచ్చే చెట్టు ఇంకా బాగుండడం జరిగింది అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా ఉంటది అనమాట. మన మాట మన ఆలోచన, మన మాట అనేది ఎంత ప్రభావం చూపుతుంది అనేది ఇక్కడ
రుజువు చేయడం జరిగింది. ఒక స్కూల్లో ఇలాగ ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత మన ఆలోచనలకి మన మాటలకి చాలా శక్తి ఉంటుంది. మన వైబ్రేషన్స్ కూడా అంత శక్తి ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక చిన్న మన ఆలోచనలకి మన మాటకి పవర్ ఉంటుందా లేదా అనే విషయానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్దాము. నేను చెప్పినట్లుగా ఒకసారి చేతులు ఇలా పెట్టండి. చేతులు ఇలా పెట్టిన తర్వాత మన థాట్స్ నేను క్లాప్స్ మన మాటకి పవర్ ఉంటుందా లేదా అనే విషయానికి వస్తే ముందు మన చేతులు ఇలా పెట్టండి ఒకసారి స్ట్రైట్ గా. నేను క్లాప్స్ కొట్టండి 1 2 3 క్లాప్స్ కొట్టండి అనేటప్పుడు మీరు క్లాప్స్ కొట్టండి. ఓకేనా? చేయడానికి యాక్టివిటీ చేయడానికి రెడీగా ఉన్నారా? రెడీ అయితే ఇలా పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత క్లాప్స్ కొట్టండి. 1 2 3 అంటాను, అప్పుడు క్లాప్స్ కొట్టండి. 1 2 3 క్లాప్స్. 1 2 3 క్లాప్స్. అంటే ఇక్కడ మనం క్లాప్స్ కొట్టాలి అనే థాట్ రావడం వల్ల ఇప్పుడు క్లాప్స్ కొట్టాము. క్లాప్స్ ఇప్పుడు క్లాప్స్ కొట్టద్దు అనే థాట్ చేసి చూద్దాము. క్లాప్స్ ఇలా పెట్టండి చేతులు. అసలు క్లాప్స్ కొట్టద్దు. క్లాప్స్ కొట్టద్దు. క్లాప్స్ అసలు కొట్టద్దు. అంటే ఇక్కడ క్లాప్స్ కొట్టద్దు అనేటప్పుడు ఏం జరిగిందని అంటే క్లాప్స్ కొట్టలేదు. మన ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే మన ఆలోచనకి మన మాటకి మన అంత పవర్ ఉంటుంది, అంత శక్తి ఉంటుంది. మనం ఏం చెప్తే అక్కడ అది జరుగుతుంది అన్నమాట. నెగిటివ్ వర్డ్స్ ఇవ్వడం వలన ఈ ప్లాంట్ అనేది ఇలాగ వాడుకోవడం జరిగింది. పాజిటివ్ థాట్స్ ఇవ్వడం వలన ఈ చెట్టు చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్. ఇంకా మనం ఏదైనా ఒకటి కోరుకుంటాము. మన దగ్గరికి ఒక ఫోన్ కావాలన్నా, ఇంకా ఏదైనా వస్తువు కావాలన్నా, మన లైఫ్ లోనికి మనము ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా, మంచి ప్లేస్లకు వెళ్ళాలనుకున్నా సరే మనము అది జరిగిన తర్వాత బిలీవ్ చేయము. నేను అసలు నేను నమ్మలేకపోతున్నాను, నేను అయ్యో ఇంత అంటే ఒక ఊహించినంత డబ్బు మన దగ్గరకు వచ్చినా సరే నేను నమ్మలేకపోతున్నాను. ఎవరైనా గిఫ్ట్ సపోజ్ మనము మంచిగా ఇచ్చినా సరే అది కూడా మనం రిసీవ్ చేసుకోలేము. ఏంటంటే మన దగ్గరికి మనం కోరుకున్నది మన దగ్గరికి వచ్చేటప్పుడు మనం బిలీవ్ చెయ్యాలి. బిలీవ్ చేయకపోతే ఏమవుతుందంటే మళ్ళీ మనం అలాంటివి రిసీవ్ చేసుకోవడం అనేది జరగదు. ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ లో ఏంటంటే మనం ఒక్కసారి లా ఆఫ్ అట్రాక్షన్ అర్థం చేసుకుంటే మనం కళ్ళ కన్న ప్రపంచాన్ని మనం ఒక్కసారి లా ఆఫ్ అట్రాక్షన్ అర్థం చేసుకుంటే మనం కళ్ళ కన్న ప్రపంచాన్ని సొంతం చేసుకోవచ్చు. మీకు కావలసిన బిజినెస్, జాబ్, మనీ, రిలేషన్షిప్ ఏదైనా అట్రాక్ట్ చేయవచ్చు. నేను ఎందుకు ఇంత స్ట్రాంగ్ గా చెప్తున్నానంటే నేను లా ఆఫ్ అట్రాక్షన్ 2 years నుంచి అప్లై చేస్తున్నాను. నా లైఫ్ లో చాలా మిరాకిల్స్ జరిగాయి. అందులో నేను మెయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఏంటంటే నేను ఆరోగ్యపరంగా ఇంతకు ముందు చాలా ఇబ్బంది పడేదాన్ని. నేను ఇప్పుడు థైరాయిడ్ నాకైతే ఒక 10 years నుంచి థైరాయిడ్ ఉండేది. నేను ఈ లా ఆఫ్ అట్రాక్షన్ బిలీవ్ చేసిన తర్వాత ఇందులో టూల్స్ అండ్ టెక్నిక్స్ నేను అప్లై చేసిన తర్వాత 2 years అవుతుంది. నాకు పూర్తిగా నయమైంది. అందు గురించి నేను ఎంత స్ట్రాంగ్ గా చెప్పగలుగుతాను. ఈ ఈ సబ్జెక్ట్ అనేది చాలా చాలా అద్భుతమైనది అని. నా లైఫ్ లో ఒక అద్భుతమైన మిరాకిల్ అది. లా ఆఫ్ అట్రాక్షన్ ప్రతి క్షణము పనిచేస్తూనే ఉంటుంది. మన మనకి ఇప్పుడు ఉండే ఇలాంటి ఏ సిచ్యువేషన్ అయినా సరే మనం తెలిసి తెలియక ముందే క్రియేట్ చేసినవి అన్నమాట.
అంటే మన లైఫ్ ఎలా ఉండాలని మనము ముందే ఊహించుకుంటామో మన ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లోనే మనం ఉంటాము. ఇప్పుడు గనక మన లైఫ్ ఫ్యూచర్ లో బాగుండాలి అనే థాట్ చేసినట్లుగా అయితే మనం ఊహించిన మనం అనుకున్న లైఫ్ ని మనము చూడగలుగుతాము, అనుభవించగలుగుతాము. ఎగ్జాంపుల్ ఒక చిన్న స్టోరీ చెప్తానండి. ఒక రైల్వే స్టేషన్ లో ఒక బిచ్చగాడు బిచ్చం ఎత్తుకుంటూ ఉంటారనమాట. అయితే అతను దగ్గర ఒక పెద్ద పెట్టు ఉంటది. ఎన్నో ఇయర్స్ నుంచి, ఒక 20 ఇయర్స్ నుంచి. అక్కడ ఒక అతను వెళ్తారనమాట. వేరే ఇతను బిచ్చం అడుగుతారు. ఈ బిగ్గరు ఎవరైతే ఉన్నారో బిచ్చగాడు అతనేమో అడుగుతారు వేరే అతన్ని బిచ్చమేయండి అని. నేను చాలా ఇయర్స్ నుంచి నీ దగ్గర ఒక 20 ఇయర్స్ నుంచి ఇంత పెద్ద పెట్టు ఉంది. నువ్వు ఎప్పుడు దానికి తాళం వేసే ఉంది. ఎప్పుడైనా ఓపెన్ చేసి చూసారా అని అడిగితే, లేదు అందులో ఏముంటది, చిరిగిపోయిన బట్టలు ఇంకా పాత సామాన్లు తప్పించి ఇంకేముంటాయి అని అతను బిచ్చగాడు అంటారనమాట. లేదు ఒకసారి తెరిచి చూస్తే కదా అందులో ఏముందో తెలుస్తుంది అని అంటే, సరే అని చెప్పి తెరిచి చూస్తారు. అందులో డబ్బు, బంగారము ఇంకా అతనికి కావలసినవన్నీ కూడా అందులో ఉండడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటి దీని అర్థం అని అంటే, అతని దగ్గరే ఉంది. అసలు అతనికి ఏం కావాలో మొత్తం అన్ని అతని దగ్గరే ఉంటాయి. కానీ అతను అవి గుర్తించడనమాట. గుర్తించకుండా అందరిని అడగడం జరుగుతుంది. దీన్ని బట్టి ఏం అర్థమవుతుందంటే, మన మైండ్ లోనే మనకి కావలసిన ఆ ఏ నిధి ఉంది. మన మైండ్ లో మనకి తెలియని నిధి ఉంది. వాటిని మనం గుర్తించి తెలుసుకొని ఉపయోగించుకుంటే గొప్ప జీవితం గడపగలము. అంటే ప్రతి ఒక్కరిలోనూ కూడా ఏదో ఒక టాలెంట్ ఉంటది. దానిని గుర్తించి దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వెళ్తే మనం అనుకున్న లైఫ్ స్టైల్ ని మనము గడపగలుగుతాము. విశ్వం దృష్టిలో ఎవరైనా ఒకటే. అంటే వాళ్ళకి డబ్బు ఉంది కదా వాళ్ళకే వస్తుంది, వీళ్ళు పేదవాళ్ళు కదా వీళ్ళకి రాదు, నల్లగా ఉన్నారా తెల్లగా ఉన్నారా అవేవి కూడా, ఇండియాలో ఉన్నారా అమెరికాలో ఉన్నారా ఇవేమి కూడా యూనివర్స్ కి అలాంటి తేడా అనేది యూనివర్స్ చూపించదు. ఓకే ఫ్రెండ్స్, లా ఆఫ్ అట్రాక్షన్ 24/7 కూడా వర్క్ అవుతుంది. మీరు బిలీవ్ చేస్తారా ఈ వర్క్ అవుతుందని? మన ఆలోచనలు ఎప్పుడు చేస్తూనే ఉంటాము. ఇక్కడ ఏంటంటే ప్రతిరోజు కూడా ఒక 60,000 ఆలోచనలు వస్తాయి. అందులో కొన్ని మాత్రమే మనకు ఉపయోగపడే ఉంటాయి. వాటిపైన మనం దృష్టి పెట్టినట్లుగా అయితే, మనం వేటిపైన దృష్టి పెడితే మనకి అవి మన లైఫ్ లోనికి రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో అండి. సృజన ఏమైనా అడగాలనుకుంటున్నారా సృజన గారు? లేదు లేదు ఏం లేదండి. అంటే దీని వల్ల రియల్ గా అవుతాయని నమ్మాలి అంతే కదా. రియల్ గా అవుతాయి. హలో. వీటి గురించి మనము చాలా తెలుసుకోవాల్సింది ఉంది. మన రియల్ లైఫ్ లోనే ఇదేమి పెద్ద సబ్జెక్ట్ అంటే ఎలాగుంటదంటే తెలిసినట్లుగా ఉంటది. కానీ తెలుసుకొని అప్లై చేసినట్లుగా అయితే చాలా ఉపయోగం అయితే ఉంటదని నేను చెప్తాను. ఇంకా ముందు ముందు క్లాసులో ఒకే రోజుకి ఇవన్నీ మనకి. అంటే ఎగ్జాంపుల్ గా మీకు ఏదైనా జరిగిందా? మీ నేను నేను ఆరోగ్యపరంగా నేను రమణి గారు ఎగ్జాంపుల్ గా మీకు లైఫ్ లో ఏదైనా? అదే మేడం, నేను 10 ఇయర్స్ నుంచి ఆ థైరాయిడ్ అనేది నాకు ఎక్కువ ప్రాబ్లం గా ఉండేది. నేను ఇప్పుడు 2 ఇయర్స్ అవుతుంది. నాకు పూర్తిగా నార్మల్ అయ్యింది, తగ్గింది, ఆరోగ్యంగా ఉన్నాను. మెడిసిన్ కూడా ఆఫ్ చేస్తాను అనమాట. ఇప్పుడు సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉన్నాను. నాకు ఎక్కువ ఎక్కువ మిరాకిల్ అనేది నాకు అది ఒక చాలా హ్యాపీని ఇచ్చింది. తర్వాత ఇంకా రిలేషన్ లను కూడా నేను అప్లై చేశాను. రిలేషన్ పరంగా బాగుంది. మనీ అంటే మనీ గురించి నాకు ఇంతకు ముందు తెలియదు. నెగిటివ్ బిలీవ్స్ ఉండేవి. నేను ఆ బిలీవ్స్ ని కూడా చేంజ్ చేసుకోవడం జరిగింది. నేను ఇప్పుడు ఏదైతే నేర్చుకున్నానో నేను అప్లై చేయడం స్టార్ట్ చేశాను. చేసిన తర్వాత నాకు ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. నేను నా రిలేషన్ లో కూడా నేను కొంతమందికి చెప్పాను. వాళ్ళు కూడా అర్థం చేసుకుని పాటిస్తున్నారు. వాళ్ళ లైఫ్ లో కూడా మిరాకిల్స్ జరిగాయి. ఇదేంటంటే ఇంకా ముందు ముందు క్లాసులోని అర్థమవుతూ ఉంటుంది ఇందులోనే అసలు ఏంటి అన్నది.
ఓకే మేడం. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సెల్ఫ్ ఇమేజ్ అంటే ఇక్కడ మనం ఏంటంటే మన గురించి ఎప్పుడు కూడాను నెగిటివ్ గా మాట్లాడుకుంటాము. నెగిటివ్ గా మాట్లాడుకోవడం వల్ల ఏమవుతుందంటే అసలు నా లైఫ్ ఏంటి ఇలాగుంది, నేను చేసే మిస్టేక్స్ నేను తెలుసుకున్న తర్వాత అవి ఒకేసారి ఓవర్కమ్ చేయలేము, కానీ కొంచెం కొంచెం చేసుకుంటూ వెళ్తే అది ఒక మంత్ అవ్వచ్చు, ఒక 6 months అవ్వచ్చు, 1 year అవ్వచ్చు. మనము ఓల్డ్ బిలీవ్స్ అంటే మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా నెగిటివ్ బిలీవ్స్ తో ఉంటాము. ఆ నెగిటివ్ బిలీవ్స్ నుంచి ఒకేసారి మనం పాజిటివ్ గా మార్పు ఒకేసారి వచ్చేద్దని అంటే అది అసాధ్యమనే చెప్తాను. మనం ప్రతి రోజు కూడా మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెంచుకుంటూ వెళ్ళాలి. మన ఆలోచన తీరుని మార్చుకుంటూ వెళ్ళాలి. మన బిహేవియర్ ఏదైతే యాటిట్యూడ్ ఉందో అది కొంచెం కొంచెం చేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా వెళ్తూ ఉంటే మన ఓల్డ్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో నెగిటివ్ థాట్స్ అంటే నా వల్ల కాదు, మనము ఏవైతే విన్నామో వాటిని ఓవర్కమ్ చేసి మనము ఒక స్ట్రాంగ్ గా తయారవ్వచ్చు. ఒకవేళ మన గురించి మనమే నెగిటివ్ గా అనుకుంటా నా వల్ల కాదు, నేనేమి చేయలేను, నేను నెగిటివ్ గా అంటే మనకి వచ్చినా సరే మనం గుర్తించకుండా వేరే వాళ్ళు పెద్ద టాలెంట్ ఉందని అని అంటాము. కానీ వాళ్ళు కూడా వాళ్ళకున్న టాలెంట్ ని గుర్తించరు. వాళ్ళు కూడా లోపంగానే గుర్తిస్తారు. సృజన గారు వినిపిస్తుందా నా వాయిస్? వినిపిస్తుందండి. ఓకే. ఇలాంటివి సిచ్యువేషన్ ఎక్కడైనా చూసారా మీరు? ఈ నెగెటివ్ గా అనుకోవడం వల్ల చాలా లో ఫ్రీక్వెన్సీ లో ఉంటారు వాళ్ళు. ఏమి కొందరికైతే వాళ్ళ కొంచెం టాలెంట్ ఉన్నా సరే బాగా ఆలోచించుకొని హై ఫ్రీక్వెన్సీ లో ఉంటారు. ఎవరినైనా అలా గమనించారా మీరు? ఎవరినైనా గమనించారండి? ఎవరిని అలాగా ఉండే వాళ్ళని? మనం ఎప్పుడైతే మన గురించి మనము తప్పుగా అంటే నా వల్ల కాదు, నేనేమి చేయలేను, ఎన్నో నేర్చుకుంటాము, కానీ నేనేమి చేయలేను, నా వల్ల కాదు అని ఎంత ప్రతిదీ కూడా ఒక మనీ విషయంలోనూ కూడాను మన దగ్గరికి మనం మనీ సంపాదించాలి, మనీ గురించి కూడా నెగిటివ్ బ్లాక్స్ ఉండడం వల్లే మనం మనీని కూడా సంపాదించలేము. నాకు ఈ మధ్యనే తెలిసింది ఈ విషయము. ఇంకా మనం ఎప్పుడైతే తెలిసిన తర్వాత మన ఆలోచన విధానాన్ని చేంజ్ చేసుకుంటామో, మన ఇన్నర్ స్ట్రెంగ్త్ ని స్ట్రాంగ్ గా మార్చుకుంటామో అప్పుడు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ అవుతుంది. ఒకవేళ ఎప్పుడైతే మనలో ఉన్న ఏదైతే మనం ఎలా ఉన్నామో అలా మనల్ని మనం అంగీకరించాలి. మనల్ని మనం అంగీకరిస్తేనే మనం నెక్స్ట్ స్టెప్ అనేది వేయగలుగుతాము. మనలో ఇన్నర్ స్ట్రెంగ్త్ ని స్ట్రాంగ్ గా మార్చుకుంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించి అద్భుతాలను సృష్టించవచ్చు. ఒకవేళ మనం ఇన్నర్ స్ట్రెంగ్త్ నిగానే మన మన సెల్ఫ్ లవ్ని మనల్ని మనం ప్రేమించుకోవడము, మనకి మనం రెస్పెక్ట్ ఇచ్చుకోవడం, మన గురించి మనం కేర్ తీసుకోవడము ఎప్పుడైతే చేస్తామో అప్పుడే ఈ ఈ దాని ఈ ఈ సబ్జెక్ట్ అనేది వర్క్ అవుతుంది. మన సెల్ఫ్ లవ్ అనేది ఆ ఎప్పుడైతే మనము తగ్గించుకుంటామో మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ఇది వర్క్ అవ్వదన్నమాట. మన ఫ్రీక్వెన్సీ అంటే మన ఫ్రీక్వెన్సీని బట్టి అంటే ఫ్రీక్వెన్సీ అంటే బిలీవ్స్ ని బట్టి వస్తాయి. ఫ్రీక్వెన్సీ బిలీవ్స్ ని బట్టి వస్తాయి. ఎందుకు బిలీవ్స్ అంటే ఏంటంటే మనం మంచినీళ్ళు తాగితే హెల్దీగా ఉంటామంట అనేది ఒక బిలీవ్. ఎప్పుడైతే మనం బిలీవ్ చేస్తామో ఆ మంచినీళ్ళని తాగడం మొదలు పెడతాము. అవునా కాదా? అంటే దాని మీద అంతగా కేర్ తీసుకోము. ఇక్కడ ఏంటంటే మన మన ఆలోచనలు, మన బిలీవ్స్, మన ఫీలింగ్స్, ఎమోషన్స్ ఇవన్నీ కూడా ఒక ఫ్రీక్వెన్సీ లాగా యూనివర్స్ కి వెళ్ళడం జరుగుతుంది. యూనివర్స్ కి వెళ్ళిన తర్వాత మనకి అలాంటి నెగిటివ్ పీపుల్స్ అయినా, నెగిటివ్ సిచ్యువేషన్స్ అయినా, అలాంటి నెగిటివ్ ప్లేసులకు మనం వెళ్ళడం, లేకపోతే అలాంటి మాటలు వాళ్ళు చెప్పండి మనకి రావడం జరుగుతుంది. మేడం గారు. మామూలు మీ ఒక మాట చెప్పండి. హలో. నేనైతే మనస్ఫూర్తిగా నమ్మాను. నేనైతే ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ మా నాన్నగారు అనమాట. అయితను మేడం గారు, హాయ్ మేడం. నేనైతే ఫస్ట్ కరోనా వచ్చింది కదా,
అప్పుడు ఖాళీ టైంలో నేను దీన్ని నమ్మాను పూర్తిగాను. నాకైతే మంచి రిజల్ట్ వచ్చింది. నాకు 3 ఆడపిల్లలు. సారీ. అంటే మేడం నేను చెప్తాను. మా నాన్నగారికి నేను ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత సృజన గారు మీరు అడిగారు కదా మిరాకిల్స్ జరిగాయని, ఒకసారి చూడండి ఆ ఇల్ని. ఓకే ఓకే షూర్. అయితే ఈ సబ్జెక్ట్ నేను నేర్చుకున్న తర్వాత ఇదేదో అద్భుతంగా ఉందని చెప్పి ఫస్ట్ ఏంటంటే నమ్మాలి. నెక్స్ట్ ఏంటంటే మనం ప్రతి దానిలో కృతజ్ఞత భావంతో ఉండాలి. ప్రతి పాజిటివ్ అయినా నెగిటివ్ గా తీసుకోవాలి. ఎప్పుడు కూడా ఉండేటప్పుడు పక్కా 199% మనకి జరుగుతుంది. కానీ అది మాత్రం చాలా ముఖ్యమైనవి. అయిపోతుంది. అది మాత్రం పక్కా. మీరు నమ్మితే దానికి మించింది మరొకటి లేదు. నేనైతే మనస్ఫూర్తిగా భగవంతుడి సాక్షిగా నమ్మాను. అందరూ బాగుండాలనేసి నేనైతే ఈ విషయం చెప్తున్నాను. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ చెప్పినందుకు. పిల్లల సమస్య కానీ మీ ఇంటి సమస్యలు కానీ ఏదైనా సరే పాజిటివ్ గా ఆలోచించి ఏదైనా మనం మంచి పని దానికి కృతజ్ఞత భావంతో భావించండి. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని, అనంత విశ్వాన్ని, పంచిభూతాలని, నవగ్రహాలని అందరినీ కోరుకుంటూ మీరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నాన్న, వచ్చినందుకు క్లాస్ జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ. సృజన గారు మీరు మా నాన్న వచ్చి చెప్పడం చాలా హ్యాపీగా ఉంది నాకైతే. అవునండి, ఎందుకంటే పెద్దవాళ్ళు చెప్పింది మనం నమ్మాలి. అందుకని అంకుల్ చెప్పారు కాబట్టి నేను కూడా నమ్ముతున్నా. చూడండి మేడం, ఇంకా నేను ఫస్ట్ మాది ఒక పల్లెటూరు గ్రామం అనమాట. అంటే మా నాన్న సంతోషం షేర్ చేసుకుంటున్నారు. నేను చెప్పినా అర్థం అవ్వదని నేను చెప్పలేదు. వైజాగ్ వచ్చి లారీ ఫీల్డ్ లో చేసుకుంటూ కరోనా టైంలో ఫ్రీ టైంలో దీంట్లోనే నేను మనస్ఫూర్తిగా నమ్మాను. మనం ఒక రోజుకి 10 నిమిషాలు అయినా సరే, ఒక 5 నిమిషాల నుంచి స్టార్ట్ చేసి 10 నిమిషాలు 15 నిమిషాలు 10 నిమిషాలు 15 నిమిషాలు అలా పెంచుకుంటూ జ్ఞానంలోనే మనం మనస్సు ఆ విశ్వానికి కనెక్ట్ చేయాలి. మనస్ఫూర్తిగా మనం ఏదైతే మనం భావించుకుంటామో ఆ విశ్వానికి కనెక్ట్ చేయాలి. మనసు ఒక తిన్నగా లేకుండా మనం ఎన్ని రోజులు చేసినా ఫలితం లేదంటే నేనే కాదు, ఆ భగవంతుడు, విశ్వం ఏమీ చేయలేదు. ముందు ఇది మెయిన్. మనం మాట్లాడే విధానం, ఒకరు గౌరవించుకునే విధానంలో కానీ ప్రతిదీ పాజిటివ్ గా తీసుకొని ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు ఫస్ట్ 5 నిమిషాలతో స్టార్ట్ చేయండి. 10 నిమిషాలు ఉంటేనే ఇది సాధ్యం అవుతుంది. అధ్యానంలో మనసుని ఇచ్చేసి మన విశ్వానికి కనెక్ట్ అయ్యేలాగా మనం ఉండినాడే ఇది సాధ్యం అవుతున్నాడు. లేకపోతే ఎన్ని వాళ్ళకి ఇచ్చినా, మా పాపనే కాదు నేనే కాదు, ఎన్ని వాళ్ళకి ఇచ్చినా అది మెయిన్ విషయం. మీరు అందరూ బాగుండాలని, దీన్ని అర్థం చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మీ భవిష్యత్తులో బాగా మంచి పూల బాటలు వేసుకుంటారని అనుకుంటున్నాను. అది మాత్రం మీరు ముందు అది చేయండి మేడం, దీన్ని పాటించండి. ఓకే మేడం, థ్యాంక్ యూ నాన్న. సృజన గారు, ఎందుకంటే నేను స్ట్రాంగ్ గా చెప్పగలుగుతాను. మా నాన్న వాళ్ళది అసలు ఇల్లు ఉండేది కాదు, చిన్నగా చాలా పెంకుటిల్లు అనమాట. వాళ్ళు ఇప్పుడు ఎలాగంటే మా ఊర్లోనే అందరికంటే చాలా బాగా కట్టుకున్నారు. మా నాన్న వాళ్ళదే బెస్ట్ అనమాట. అంత పెద్ద ప్లేస్ లోనే అంత బాగా 2 years నుంచి వాళ్ళు మెడిటేషన్ లో ఉండడము, పాజిటివ్ అఫర్మేషన్ అంటే ఇవన్నీ ముందు క్లాస్ లోని ఇంకా నాకు కనెక్ట్ అయిన వాళ్ళకి నేను ఇవన్నీ చెప్తాను. నేను చెప్పినవన్నీ వాళ్ళకి ఏదో ఒకలాగా ఫోర్స్ చేస్తూ ఫస్ట్ లో చేసేదాన్ని. తర్వాత అలాగలా ఏమైందంటే వాళ్ళు నమ్మడం జరిగింది. నమ్మిన తర్వాత ఇప్పుడు బాగా మాట్లాడడము. నేనేమనుకున్నాను, నాతో పాటు మా చెల్లి వాళ్ళు, మా మరిదిళ్ళు, మా అమ్మ, మా నాన్న కనెక్ట్ అయి ఉంటారు. నేను ఈ సబ్జెక్ట్ ని చెప్పడం వలన
నాకు వాళ్ళ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతుంది, నేను వాళ్ళతో కంటిన్యూ చేయగలను, లేకపోతే నేను సింగిల్ అయిపోతాను. ఏమైనా వాళ్ళలో చేంజ్ వచ్చినట్లుగా అయితే నేను ఇంకా ఇతరులు కూడా చెప్పడం స్టార్ట్ చేయొచ్చు అని ఒక ఉద్దేశంతో నేను నాకు వచ్చిందంతా చెప్పడం జరిగింది. మా అమ్మ కూడా మా నాన్న ఇంకా అందరూ బిలీవ్ చేస్తారు చాలా బాగా. ఇప్పుడు నెగిటివిటీ అనేది మాట్లాడరు చాలా వరకు కూడా, ఆడరు. చాలా మంచి మార్పు అందరిలోనే వచ్చింది. వాళ్ళ ఇంకా నేనే నేర్చుకోవాలేమో అనిపిస్తుంది, అంత బాగా కనెక్ట్ అయ్యారనమాట. మా నాన్న ఇలా క్లాస్ లో చెప్పడం నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే అతని సంతోషం కూడా నేను ఇప్పుడు ఇలా విన్నాను అనమాట. నాకు హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ, విన్నందుకు అందరికి థ్యాంక్ యూ. అయితే మన లైఫ్ ఇప్పుడు ఎలాగ ఉందని అంటే మన ఓల్డ్ బిలీవ్సే ఇవి. ఒకసారి ఈ ఓల్డ్ బిలీవ్స్ ని మనం బ్రేక్ చేస్తే ఒక పాజిటివిటీలోనికి మనం వెళ్ళడం జరుగుతుంది. మీరు మరి ఆ ఓల్డ్ బిలీవ్స్ ని బ్రేక్ చేయడానికి రెడీగా ఉంటే ఓకే నేను బ్రేక్ చేస్తున్నాను అని చెప్పి జస్ట్ ఇలాగ ఒకసారి చెప్పండి, నేను బ్రేక్ చేస్తున్నాను నా ఓల్డ్ బిలీవ్స్ ని అని చెప్పండి. బ్రేక్. ఓకే. ఏవైతే ఓల్డ్ లేబుల్స్ ఉన్నాయో వాటిని నేను రిమూవ్ చేస్తున్నానని చెప్పి ఈ భుజం మీద నుండి ఆ ఓల్డ్ బిలీవ్స్ ఏవైతే ఉన్నాయో తీసి ఇలా పక్కన పడేస్తున్నాను అనే ఫీలింగ్ తో తీయండి. ఈ భుజం నుండి ఇక్కడ పట్టుకొని ఇలా ఈ ఓల్డ్ బిలీవ్స్ తీసి ఈ పక్కన పెట్టేస్తున్నాను. నేను ఇప్పుడు కొత్త లైఫ్ ని స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను. అంటే ఓల్డ్ బిలీవ్స్ ఎప్పుడైతే మనము ఆ థాట్ ఇస్తాం అనమాట, ఇక్కడ నుంచి ఈ భారం అనేది ఎప్పుడైతే పక్కన పడేస్తామో మనము కొత్తగా ఒక న్యూ మైండ్ సెట్ తోని ఈ క్లాసులు నేర్చుకోవడం వల్ల అప్పుడు మనకు కనెక్ట్ అవుతాము. లేదు ఇది ఇది కాదు ఇవన్నీ నాకు తెలుసు అని మనము మళ్ళీ అదే బిలీవ్స్ కి వెళ్ళినట్లుగా అయితే మనం చేంజ్ అవ్వడం అనేది చాలా లేట్ అవుతుంది. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్న తర్వాత ఎప్పుడైతే ఓల్డ్ బిలీఫ్స్ రిమూవ్ చేస్తేనే మనం ఒక బెస్ట్ లైఫ్ లోనికి వెళ్తాము. మనం లా ఆఫ్ అట్రాక్షన్ బాగా అర్థం చేసుకొని ఉపయోగించడం ద్వారా మనలో ఏవైతే బ్లాక్స్ ఉన్నాయో వాటిని అయితే రిమూవ్ చేయొచ్చు. ఇంకా ముందు ముందు మనం వీటి గురించి తెలుసుకుందాం. హెల్త్ గురించి, మనీ గురించి, కెరీర్ గురించి, రిలేషన్, హ్యాపీ, వీటి గురించి నేను ఈ స్లైడ్స్ అన్ని నేను ఇంతకు ముందు నేను అందులో నుండి బయటకు వచ్చాను అనమాట. అందుకే నేను ఇవి రెడీ చేయడం జరిగింది. హెల్త్ గురించి ప్రతి ఒక్క దాని గురించి కూడా నెగిటివిటీగా ఎక్కువ ఆలోచిస్తే నెగిటివిటీలోనే ఉండేదాన్ని ఎప్పుడు కూడాను. అందులో నుండి ఎప్పుడైతే మనం బయట అంటే వీటిని మనం రిమూవ్ చేసుకోవచ్చు. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే మన ఆలోచన విధానాన్ని చేంజ్ చేయడం వల్ల మన పరిస్థితులు కూడా మారుతాయి. దీనికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటది యూనివర్స్ లోనికి స్ప్రెడ్ అయిన తర్వాత మనకు కావలసినవన్నీ రిసీవ్ చేసుకోవచ్చు. వాటి గురించి ఇంకా స్పష్టంగా తెలుసుకుంటాము. ఎలాగనంటే ఇప్పుడు వాటర్ పైప్ ఉంటది, వాటర్ పైప్ లోని మధ్యలోని బ్లాక్స్ అంటే ఏదైనా వాటర్ వెళ్లకుండా అడ్డుగా ఉంటే అప్పుడు వాటర్ స్ట్రైట్ గా వెళ్ళదు కదా. ఆ బ్లాక్స్ ని తీసేస్తేనే వాటర్ ఫోర్స్ అనేది మంచిగా వెళ్ళడం జరుగుతుంది. అలాగే మన సబ్ కాన్షియస్ మైండ్ లోని మనము ఎవరిని అనడానికి ఏమీ లేదు, మన పరిస్థితులు వాళ్ళకున్న నాలెడ్జ్ ని వాళ్ళ మాట్లాడడం వల్ల మన లైఫ్ అలా జరుగుతుంది. ఇప్పుడు మనకి ఇవి తెలుసుకున్న తర్వాత వాటిని మనము రిమూవ్ చేయడానికి మన థాట్ ప్రాసెస్ ని చేంజ్ చేసుకోవడానికి రోజు రోజుకి ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి ఇలాంటి న్యూ స్కిల్స్ అనేవి యూజ్ అవుతాయి. మన సబ్ కాన్షియస్ మైండ్ లోని చిన్నప్పటి నుంచి కూడాను ప్రతిది కూడా స్టోర్ అయి ఉంటది. కొందరికి ఏంటంటే ఎంత చేసినా సరే మళ్ళీ నెగిటివిటీ వస్తూనే ఉంటది. అదేంటంటే చాలా స్ట్రాంగ్ గా దాన్ని బిలీవ్ చేసేస్తారు అనమాట. ఎవరికి ఒంట్లో బాగోపోతే వాళ్ళకి బాగాలేదు, నాకు బాగోదేమో, వాళ్ళ లైఫ్ అలాగయింది మనకు అలాగవుతుందేమో, ఇవన్నీ కూడా ఏంటంటే రిసీవ్ చేసేసుకుంటాము. ఆ రిసీవ్ చేసుకోవడం వల్ల అలాంటి సిచ్యువేషన్ లే చూస్తాము. ఎందుకంటే ఇక్కడ ఈ సబ్జెక్ట్ ఏంటంటే అది రాంగ్. ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళదనమాట. ఒకరిలాగా జీవితం ఇంకొకరి జీవితం ఉండదు. వీటిని కూడా మనం రిలీజ్ చేసుకోవచ్చు, రిమూవ్ చేయడం జరుగుతుందండి, రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. ఆ ఆలోచన విధానాన్ని తీసి కొత్త ఆలోచన విధానాన్ని మనము
స్ట్రాంగ్ గా బిలీవ్స్ ద్వారా మనము మన సబ్ కాన్షియస్ మైండ్ లో వేసుకోవచ్చు. ఓకే, హెల్త్ గురించైనా, మనీ గురించైనా, కెరీర్ గురించైనా, రిలేషన్ గురించైనా, ఇంకా దేని గురించైనా సరే మన ఆలోచన విధానము ఎంత ఇప్పటి వరకు ఎటువంటి నెగిటివ్ బ్లాక్స్ ఉన్నాయో వాటిని రిమూవ్ చేసుకొని క్లియర్ చేసుకొని మనం లైఫ్ ని వీటిపైన ఇంకా పాజిటివ్ థాట్స్ వేసుకొని ముందుకి బెస్ట్ లైఫ్ ని మనం చూడొచ్చు. మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్న ఈ నెగిటివ్ స్టోరేజ్ ని లెట్ గో చేసి రిలీజ్ చేసి మనకి కావలసినవి మన సబ్ కాన్షియస్ మైండ్ లోని వేయడం వలన, అంటే ఒక ఏమంటారు, ఒక పొలం ఉంటది, పొలంలోని మనం ఎలాంటి విత్తనాలు వేస్తే మనకి అలాంటి ఫ్రూట్సే వస్తాయి. అలాగే మన ఆలోచనలు కూడా మన మైండ్ లోని మన ఎలాంటి ఆలోచనలు వేస్తే అలాంటి ఫలితాలే మనకు వస్తాయి. ఇవి మనం అబ్జర్వ్ చేయడం వల్ల కూడా ఇంతకు ముందు లైఫ్ లో కూడా మనకి ఇవి జరిగాయి, కానీ మనం వాటిని క్యాచ్ చేయలేదన్నమాట. గమనించినట్లుగా అయితే ఇది నిజమని మనకు తెలుస్తుంది. ఇవి ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ టూల్స్ ని అండ్ టెక్నిక్స్ ఉపయోగించి నెగిటివ్ బిలీవ్స్ ని బ్రేక్ చేయడానికి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది యూజ్ అవుతుంది. ఇందులోని మెయిన్ 3 ప్రిన్సిపల్స్ ఉంటాయి అన్నమాట. థాట్స్ బికమ్ థింగ్స్. మనం ముందు చూసాము, క్లాప్స్ కొట్టాలి అనే థాట్ చేయడం వల్ల క్లాప్స్ కొట్టాము. క్లాప్స్ అసలు కొట్టొద్దు అనేటప్పుడు క్లాప్స్ అనేది కొట్టలేదు మనము. గమనించారా వినీలా గారు? ఇంకా వాట్ యు పుట్ ఎవర్ అటెన్షన్ ఆన్ గ్రో స్ట్రాంగర్ ఇన్ లైఫ్. అంటే మనం దేనిపైన అయితే ఫోకస్ పెడతామో అది మంచి పైన అయితే మంచి, నెగిటివిటీ పైన అయితే నెగిటివిటీ. మనం దేనిపైన ఫోకస్ పెడితే మనకి అది ఎక్కువై మన దగ్గరకు వస్తుంది. మనం మంచిగా ఆలోచించినట్లుగా అయితే, హ్యాపీగా ఆలోచించినట్లుగా అయితే హ్యాపీ పర్సన్స్ మనతో కనెక్టివిటీలో ఉంటారు. నెగిటివ్ గా ఆలోచిస్తే మనం ఒకటి చెప్తే వాళ్ళు 10 చెప్తారనమాట. అలాంటి వాళ్ళని అట్రాక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా లైక్ అట్రాక్ట్స్ లైక్, వీటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. థాట్స్ బికమ్ థింగ్స్ లోని మనము ఇప్పుడు ఉండే ఇల్లు అయినా, బైక్ అయినా, కార్ అయినా, ఇంకా మనం అనుకున్న ఈ రిలేషన్ అయినా సరే, ఏదైనా సరే మన దగ్గర ఈ చుట్టూ ఒకసారి చూడండి, మన చుట్టూ ఏ వస్తువులు ఉన్నాయో ఇవన్నీ మన చుట్టూ ఉన్నాయని అంటే ఒకప్పుడు మనం థాట్ చేయడం వల్ల మాత్రమే మన దగ్గరికి వచ్చాయి. అవునా కాదా? మనం థాట్ చేయకపోతే మన దగ్గరికి ఏది కొనలేము, మన దగ్గరికి ఏది రాదు కూడాను. అయితే ఇతను రైట్ బ్రదర్స్ అన్నమాట. రేడియోని కనిపెట్టారు. రేడియోని అంటే ఏరోప్లేన్ ని కనిపెట్టారు. ఏరోప్లేన్ ని అంటే ఎలాగా ఎగురుతుంది, పక్షులే ఎగురుతున్నప్పుడు మనుషులు ఎందుకు ఎగరకూడదు అనే ఒక ఆలోచన చేసినప్పుడట ఇలా ఏరోప్లేన్ ని కనిపెట్టడం జరిగింది. ఇంకా ఇతను థాట్ ఏంటంటే రేడియో, మార్కోని అంటే రేడియో కనిపెట్టారు. ఈ ఫ్రీక్వెన్సీ యూనివర్స్ లో ఫ్రీక్వెన్సీ ఉంది, దాని ద్వారా మనం ఆడే మాట ఇతరులకి వినిపిస్తుందని అంటే ఒక రేడియో కనిపెట్టాలి అని అనుకున్నప్పుడు ఇతను అంటే ఇతనికి ఏం వచ్చిందంటే ముందు ఒక ఆలోచన వచ్చింది. చాలా మందికి ఆలోచనలు వస్తాయి, కానీ అవి ఇంప్రూవ్మెంట్ చేయరు అనమాట. ఆలోచన వచ్చినప్పుడు అవి చెయ్యాలనుకుంటే మనము మన దగ్గరికి అవి రావడం జరుగుతుంది. మనము ఇందాక చూసాం కదా, క్లాప్స్ కొట్టాలంటేనే క్లాప్స్ కొట్టగలము. ఏదైనా ఇంట్లో వర్క్ చెయ్యాలంటేనే చేయగలుగుతాము. ఏదైనా ఈరోజు మంచి వంట చెయ్యాలనుకుంటేనే చేస్తాము. ఎక్కడికైనా వెళ్ళాలని అంటే ముందు మన ఫ్రీక్వెన్సీ ముందు వెళ్తుంది అనమాట. మనం ఆ థాట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆలోచన వల్ల ఫ్రీక్వెన్సీ ముందు వెళ్ళి మనం ఆ పని జరగడం అనేది జరుగుతుంది. ఇంకా నేర్చుకోవడానికి ఇంకా ఎవరు ఇంట్రెస్ట్ గా ఉన్నారు ఇంకా తెలుసుకోవాలని క్లాస్ లో? ఇది ఎంత టైం అయిందండి? ఓకే, క్లాస్ ఎవరెవరికి నచ్చింది ఏమైనా చెప్తారా? ఎలాగుంది క్లాస్ అనేది? సృజన గారు మీకు ఏమనిపించింది ఇంతవరకు క్లాస్ విన్న తర్వాత? జస్ట్ ఒకేసారి ఇవన్నీ కూడా అర్థమవుతాయి అర్థమవ్వని చెప్పి నేను కొంతవరకు చెప్పాను. వీటి గురించి చాలా డీప్ గా ఉంటది అనమాట, జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను.
ఇవి ముందు చాలా అంటే ఎగ్జాంపుల్ తో సహా అవి నిజము. ఈ ఇవి సైన్స్. మనం ఆలోచనలు ఇవే మాటలు ఆడుతున్నాం, కానీ వీటి వెనక అయితే మాత్రము సైన్స్ ఉంటది. లా ఆఫ్ అట్రాక్షన్ అంటేనే సైన్స్. ఇది ఓన్లీ ఒక పదం కాదు, సైన్స్ అన్నమాట. ఈ వాటర్ కి ఫ్రీక్వెన్సీ ఉంటది. మన ఏమంటారు, ప్రతిది కూడాను ప్రూవ్ చేసి మరి మా గురువు గారులు అయితే మాకు చెప్పారు. ఈ సబ్జెక్టు మీకు తెలిసిన వాళ్ళకి, పరిచయం అయిన వాళ్ళకి అందించండి. ఇది మీతోనే ఉంచొద్దు అని మాకు చాలా అంటే చాలా ఏమంటారు, బాగా ఫోర్స్ అంటే చాలా బాగా చెప్పారు. ఇది మీరు ఇవ్వడం వల్ల, ఈ నాలెడ్జ్ ని మీరు పంచడం వల్ల కొంతమంది జీవితాలు చేంజ్ అవ్వచ్చు అని చెప్పడం వల్ల నేను ఈ క్లాస్ స్టార్ట్ చేశాను. ఎలాగనిపించిందో ఒకసారి చెప్పండి. వినీలా ఎలాగనిపించింది క్లాసు? వినీలా కూడా మాతో పాటు బాగుంది మేడం. ట్రైనర్. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా వినీలా? లేదండి. ఓకే, మిగతా అందరు కూడా. సృజన, ఏమైనా ఇంకా డౌట్స్ ఉన్నాయా? ఇంకా నేర్చుకోవాలనిపిస్తుందా సబ్జెక్ట్, లేకపోతే చాలా బోర్ అనిపించిందా? ఏంటి, ఎలా ఉందో నీ ఫీలింగ్? అది బాగుంది, బాగుంది. అంటే ఇంకా నేర్చుకుంటే బాగుంటదేమో. ఇంకా ఫ్యూచర్ లో మనం థింక్ చేయటం కూడా పాజిటివ్ గా థింక్ చేస్తామేమో. ప్రతిదీ మనం నెగిటివ్ గా థింక్ చేస్తాం కదా. ఏదైనా కానీ ఫస్ట్ మనకు నెగిటివ్ థింకింగే వస్తుంది. పాజిటివ్ కంటే ముందు నెగిటివ్ వచ్చి కూర్చుంటది. దాని బదులు పాజిటివ్ గా థింక్ చేస్తూ పోతూ ఉంటే ఇంకా ఇలా నేర్చుకోవడం వల్ల ఇంకా పాజిటివ్ థింకింగ్ వస్తుందేమో మేబీ అని నేను అనుకుంటున్నా. ఇది మీరు చెప్పింది కరెక్టే. ఇది ఏంటంటే చేంజ్ చెయ్యాలనుకుంటే అనుకుంటాం, ఓకే. కానీ వీటి గురించి పూర్తిగా తెలుసుకుంటే ఆటోమేటిక్ గా మనం చేంజ్ చేసుకోవడం ఫ్రీక్వెన్సీలోనే ఉంటాము. అంత డీప్ ఓకే ఓకే. సబ్జెక్ట్, చాలా డీప్ సబ్జెక్ట్ ఇది. మేము అంత అంత డీప్ గా చెప్పారు, చాలా క్లియర్ గా చెప్పారు. సైన్స్ ఏమంటదంటే రుజువులు సాక్ష్యాలు అవి అంటారు కదా, అంతగా చెప్పారనమాట. అవునవును. ఇది నిజమే, లైఫ్ అంతా యూజ్ అవుతుంది ఒక్కసారి తెలుసుకుంటే అనేలాగా ఉంటది సార్. ఓకే, నైస్ నైస్, బాగుంది. నేను అంటే నేను ఏమనుకున్నానంటే 5 days కోర్సు 555 రూపీస్కి స్టార్ట్ చేద్దాము అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దీని గురించి ఒక కేర్ తీసుకోవాలంటే అర్థం అయ్యేలాగా చెప్పాలి. ఇలాగా కొందరికి ఇంట్రెస్ట్ ఉంటుంది, కొందరికి ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. ఈ ఒకవేళ నేర్చుకోవాలి అనుకుంటే, ఈ కోర్స్ నేర్చుకోవాలి, వీటి గురించి పూర్తిగా తెలుసుకోవాలి, మా గురువులు మాకు ఏదైతే చెప్పారో ఆ కోర్స్ని నేను ఆల్రెడీ అప్లై చేసి ఉన్నాను. ఇంకా ఇది బాగా తెలుసుకోవడం జరిగింది, ఇంకా బాగా అందించాలి. వాళ్ళు ఇది నిజమే అని వాళ్ళే తెలుసుకున్న తర్వాత అప్లై చేసి మిరాకిల్స్ కూడా చూస్తారు. ఎందుకంటే నాతో పాటు నేర్చుకున్న వాళ్ళందరూ కూడాను చాలా చాలా చేంజ్ అయ్యారు. నేనైతే ఇంకా చేంజ్ అయ్యాను. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నట్లుగా అయితే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లుగా అయితే 555 రూపీస్ ఫోన్ పే చేసి జాయిన్ అవ్వచ్చు. వీటి గురించి డీప్ సబ్జెక్టు ఉంటది అనమాట. చాలా ఏమంటారంటే ప్రాక్టికల్ గా చేయించాలి. అప్పుడే మన మైండ్ సెట్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది. అది వాటర్ టెక్నిక్ అని ఉంటది, హోపోనోపోన టెక్నిక్ అంటూ ఉంటది, ఈఎఫ్టి టెక్నిక్, మెడిటేషన్, ఇంకా చక్రస్ హీలింగ్ అని ఏమంటారు, వాటర్ గురించి అది చాలా మిరాకిల్స్ జరుగుతాయి. అది బిలీవ్ చేయాల్సింది అలా ఉంటది అనమాట వీటి రిజల్ట్. ఒకవేళ ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే గ్రూప్ లో యాడ్ అయ్యి నాకు అంటే 555 కానీ యాడ్ చేసినట్లుగా అయితే నేను 5 days కోర్సు నేను ఏమైతే నేర్చుకున్నానో, నాకు ఏదైతే రిజల్ట్ వచ్చిందో వాళ్ళు కూడా పాటించిన తర్వాత రిజల్ట్ వస్తుంది అని బిలీవ్ చేస్తున్నాను. నేర్చుకోవాలనుకుంటే 555 రూపీస్ ఫోన్ పే చేసి జాయిన్ అవ్వచ్చు.
అది అందరైనా నేను ఒకరికైనా చెప్తాను, ఎంతమందికైనా సరే ఈ సబ్జెక్టు కనెక్ట్ చెయ్యాలి అనేది నా ముఖ్య ఉద్దేశం అన్నమాట. వాళ్ళు నేను చెప్పే సబ్జెక్టు వాళ్ళు ఓకే అంటే ఓకే ఇందులో నీ రీజనబుల్ గా ఉందని అంటేనే ఆ మనీ నేను తీసుకుంటున్నాను. లేకపోతే ఈ సబ్జెక్ట్ వేస్ట్ అని వాళ్ళకి అర్థం అవ్వకపోతే నేను మళ్ళీ మనీ కూడా వాళ్ళకి బ్యాక్ ఇచ్చేయడానికి రెడీ అనమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లుగా అయితే జాయిన్ అవ్వండి. ఓకే, నేను ఇది ఏదంటే చేయించాలన్నమాట. ప్రాక్టికల్ గా చేయించినప్పుడు ఒక్క రోజుకి సబ్జెక్ట్ కనెక్ట్ అవ్వడం జస్ట్ తెలుస్తుంది. అది కనెక్ట్ అవ్వాలని అంటే అది చెయ్యాలి. అది చేయడం వల్ల ప్రాక్టీస్ చేయడం వల్ల సాధ్యం అవుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మాట్లాడాలనుకుంటే ఆడండి. ఇంకెవరైనా మా చెల్లి మీనా పోరాడం మీనా అని ఉంది. ఆ, ఇంకా సబ్జెక్ట్ చాలా ఉందండి. ఒకే రోజు ఇదంతా చెప్పడం వల్ల కొంచెం కన్ఫ్యూజన్ అవుతారేమో అనిపించి నేను ఈ రోజుతో స్టాప్ చేస్తున్నాను. అదే, ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటున్నారా? సృజన గారు ఏదైనా డౌట్ ఉంటే నాకు చెయ్యండి, కాల్ చేయండి, నేను చెప్తాను. దేని గురించి తెలుసుకోవాలనుకున్నా ఏవైనా డౌట్స్ ఉన్నా నాకు మెసేజ్ చెయ్యండి. ఓకే, మీనా మీనా మేడం మాట్లాడతారా? వినీలా, ఇంకెవరు ఉన్నారమ్మా? అరుణ గారు, అరుణ గారు లేదు. మేడం ఎవరు ఐఫోన్ అని ఉంది, ప్లీజ్ నేమ్ చెప్తారా? మేడం వీడియో ఆన్ చేసి నేమ్ చెప్తారా? ఐఫోన్ ఉంది. మీనా మీనా మేడం వీడియో ఆన్ చేయండి మేడం. మేడం మీనా మేడం ఎవరు ఐఫోన్ ఉంది, ప్లీజ్ వీడియో ఆన్ చేయండి. ఎవరు మాట్లాడండి, పని వీడియో ఆన్ చేయకపోయినా మాట్లాడండి, కొంచెం తెలుసుకోవాలని ఉంది. ఓకే అయితే ఈ రోజు అయితే క్లాస్ ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి. వినీలా థ్యాంక్ యూ క్లాస్ జాయిన్ అయినందుకు. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.